మంత్రి హుస్నాబాద్ ఎమ్మెల్యే పొన్నం ప్రభాకర్ మంచుల దంపతుల పెళ్లి రోజు సందర్భంగా పారిశుద్ధ కార్మికులకు చీరలు పంపిణీ చేసిన మాజీ కౌన్సిలర్. హుస్నాబాద్ ఎమ్మెల్యే పొన్నం ప్రభాకర్ మంచుల దంపతుల 25వ పెళ్లి రోజు సందర్భంగా హుస్నాబాద్ పట్టణానికి చెందిన మున్సిపల్ మాజీ కౌన్సిలర్ దంపతులు చిత్తారి పద్మ రవీందర్ పారిశుద్ధ కార్మికులకు చీరలు పంచలు పంపిణీ చేసి పొన్నంపై ఉన్న తమ అభిమానాన్ని చాటుకున్నారు. రేణుక ఎల్లమ్మ అమ్మవారి ఆలయ సన్నిధిలో సదరు వస్త్రాలను అమ్మవారి వద్ద ఉంచి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం సమావేశం ఏర్పాటు చేసి పొన్నం దంపతుల పెళ్లి రోజును పురస్కరించుకొని కేక్ కట్ చేసి పంచుకున్నారు. అనంతరం జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ కేడం లింగమూర్తి, సింగిల్ విండో చైర్మన్ బొలిశెట్టి శివయ్య, హుస్నాబాద్ వ్యవసాయ మార్కెట్ చైర్మన్ కంది తిరుపతి రెడ్డి, వైస్ చైర్మన్ బంకా చందు తదితరులతో కలిసి మున్సిపల్ కార్మికులకు చీరలు పంచలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ పొన్నం ప్రభాకర్ పై ఉన్న అభిమానాన్ని చాటుకునేందుకు పారిశుద్ధ కార్మికులకు చీరలు పంపిణీ చేయడం అభినందనీయమన్నారు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర మహిళా ప్రధాన కార్యదర్శి నయిని రజిత, మాజీ కౌన్సిలర్లు సరోజన, కోమటి స్వర్ణలత, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. మన మంత్రివర్యులు, శాసనసభ్యులు, మన అన్న పొన్నం ప్రభాకర్ అన్న వివాహ వార్షికోత్సవ సందర్భంగా ఈ సంబరాలలో ఇక్కడ ఉన్న అందరు కూడా ఇక్కడికి వచ్చిన మా కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు మరి అందరు కూడా అన్న యొక్క వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలియపరుచుకుంటున్నాం. మన పొన్నం ప్రభాకర్ అన్న మన శాసనసభ్యులు, రాష్ట్ర రవాణా శాఖ, బీసీ వెల్ఫేర్ శాఖ మంత్రులు 25వ వివాహ రజతోత్సవ వేడుకలు సందర్భంగా హుస్నాబాద్ పట్టణ ప్రజలందరికీ, మహిళా సోదరులకు, ప్రింట్ మీడియా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఇంకొకటి ఈ ఎల్లమ్మ తల్లి ఇక్కడ స్థల వివాదం గురించి ఒకటే 2 విషయాలు చెప్పదలుచుకున్నాం. అసలు వాస్తవంగా ఈ హుస్నాబాద్ ఎల్లమ్మ తల్లికి ఉన్న జాగా గ్రామ పంచాయతీ అప్పుడు లక్ష్మీకాంతరావు మాజీ సర్పంచ్ గారు ఈ స్థలాన్ని తీసుకున్నాడు. అప్పుడు మినిట్ బుక్ కూడా సర్పంచ్ ఆయాంలో, తిరుమల సర్పంచ్ మా ఆయాంలో కూడా ఉండే, దాది ఇప్పుడు దొరకలేదు. ఇది వాస్తవంగా ఇది గ్రామ పంచాయతీకి సంబంధించిన జాగా. ఇది ఎక్కడ కూడా మంత్రి గారు ఆక్రమించుకున్నది లేదు. ఇది కావాలని రాజకీయంగా చేస్తారు. ప్రభాకర్ అన్నకి ఎలాంటి సంబంధం ఉండదు. వారు మంత్రిగా ఈ దేవాలయ అభివృద్ధికి సంబంధించి అభివృద్ధి చేస్తాడు తప్ప ఆయన ఆక్రమించుకొని ఇక్కడ ఏదో చేయాలన్నది కాదు. రాజకీయ దురుద్దేశంతో చేస్తున్న అది వాస్తవం కాదు. ఇది ఇప్పుడు మున్సిపల్కి సంబంధించిందే. అప్పుడు ఈవో సుదర్శన్ రెడ్డి గారు దీన్ని సర్వే చేసి సర్పంచ్గా సర్దార్ రెండోసారి అయిన తర్వాత ఇక్కడ ఒక శిలాఫలకం పెట్టి దీని జాగింత ఉన్నదని అప్పుడు బొప్పరాజు లక్ష్మీకాంతరావు గారు సర్పంచ్గా వారు గ్రామ పంచాయతీ నుంచే డబ్బులు ఇచ్చి కొన్నది మినిట్స్లో కూడా ఉన్నది. మేము ఆ మినిట్స్ బుక్ను కూడా చూసినాం. మరి మేము దిగిపోయినప్పుడు వారికి అప్పచెప్పినాం. ఇది దేవాలయంది మేము దానం ఇచ్చినాం అనేది కాదు అని ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఆ ఆరోపణలు వాస్తవం కాదని చెప్పి తెలియజేస్తూ రోజుగా మనం అంతా సంతోషంగా జరుపుకుంటా ఉన్నాం. మన శాసనసభ్యులు, తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గారి 25వ పెళ్లి రోజు సందర్భంగా మనం ఈ రేణుక ఎల్లమ్మ దేవాలయంలో వారి పెళ్లి రోజు కార్యక్రమం నిర్వహిస్తాము. ఈ సందర్భంగా వారికి, వారి కుటుంబ సభ్యులకు, వాళ్ళ అన్నదమ్ములకు, వారి బంధువర్గాలు అందరికీ ప్రభాకర్ అన్న పెళ్లి ఈరోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ, కార్యక్రమంలో చాలామంది మన సోదరులు ఉన్నారు. ప్రత్యేకంగా తనకు బాగా ఇష్టమైనటువంటి వాళ్ళ కుటుంబానికి బాగా ఇష్టమైనటువంటి రేణుక ఎల్లమ్మ ఏదైతే ఉన్నదో దేవాలయం, ఒకప్పుడు మావరాల ఎల్లమ్మ, జమదగ్ని ఎల్లమ్మ ఇలా పిలిచేటువంటి హుస్నాబాద్ ఎల్లమ్మ భారతదేశంలోనే ఒక కలకత్తా కాళీ, బెజవాడ కాళీ, హుస్నాబాద్ రేణుక ఎల్లమ్మ అని మన దగ్గర ఉండేటువంటి సింధులు, గొల్ల కుర్మలు ఎందుకంటే చెప్పేవాళ్ళు మొత్తం భారతదేశంలో కూడా సూచిస్తారట. అంటే అంత ప్రతిష్ట, అంత పేరున్నటువంటి మన ఎల్లమ్మ దేవాలయానికి ఇవాళ ఈ డెవలప్మెంట్ కూడా మన ప్రోగ్రామ్ కూడా చాలా చేస్తూ ఉన్నాం. మొన్న చిన్న కొన్ని ప్రాబ్లమ్స్ అంటే కొన్ని వాదాలు, అపవాదాలు వచ్చినాయి. అవి ఏమైనా మనం కూర్చొని సర్దుకుంటే అయిపోతుంది. 260 సర్వే నెంబర్, 264 ఆర్డర్ మీద కొంత
వాళ్ళు మాకు వస్తుంది ఇట్లా అని స్థలం అని దానికి బాధ్యుడు ప్రభాకర్ అని ఆయన కొంత వాదనలు చేశారు. హైదరాబాద్ లెవెల్లో ఎలక్ట్రానిక్ మీడియా ఇలా కూడా కొంత వాదించారు. అది కూడా కోర్టులో కేసు ఉన్నది. అది కూడా సంస్థపోయే అవకాశాలు ఉన్నది. ఈ దేవాలయానికి ఉంటే ఈ దేవాలయానికి ఉన్నది, ఆ దేవాలయానికి ఉండే ఆడ ఖాళీ స్థలం ఉండే స్థలం వాళ్ళకు ఉన్నది. దాంట్లో కొద్దిగా అపోహలు వాళ్ళు వీళ్ళు సృష్టిస్తే కొద్దిగా ఎక్కువైపోయింది, కానీ అంత సద్దుమణిగే అవకాశాలు కూడా ఉన్నాయి. ఇవన్నింటినీ కూడా మనం మధ్యలో ఈ ఊరు మన తాత ముత్తాతల నుంచి ఎల్లమ్మ దేవాలయానికి భక్తులుగా ఉన్నారు. కాబట్టి ప్రత్యేకంగా మనం ఈ దేవాలయాన్ని అభివృద్ధి చేసుకునే కార్యక్రమంలో మన మంత్రి పొన్నం ప్రభాకర్ అన్న గారి 25 సంవత్సరాల పెళ్లి రోజు సందర్భంగా మన హుస్నాబాద్ మిలవెల్లిన ఎల్లవ తల్లి గుడిలో పూజలు చేపించి ఆయనకు మన హుస్నాబాద్ కార్మికులకు ఉన్న వాళ్లకు బట్టల పంపిణీ చేసే కార్యక్రమం చేపట్టినాం. అన్న ఆరోగ్యంగా బాగుండాలి, మరెన్నో పదవులు పొందాలని మనస్ఫూర్తిగా ఆ ఎల్లవ తల్లి ఆశీస్సులు మన ప్రభాకర్ అన్న పైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. హ్యాపీ మ్యారేజ్ డే ప్రభాకర్ అన్న గారికి. ధన్యవాదాలు. రాష్ట్ర మంత్రివర్యులు, మన అభిమాన నాయకుడు, హుస్నాబాద్కు అభివృద్ధి ప్రదాత శ్రీ పొన్నం ప్రభాకర్ గారు మరియు మంజుల గారుల 25వ పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ వారికి అతి ప్రీతిపాత్రమైన బాగా నమ్మకమైనటువంటి ఆమె భక్తులు ఇళ్ళవేలిపోయినటువంటి ఎల్లమ్మ తల్లి గుడి ఆవరణ లోపల ఈరోజు వారి మ్యారేజ్ డే జరుపుకుంటూ వారికి అతి ఇష్టమైనటువంటి కార్మికులు ఎవరైతే మున్సిపల్ సిబ్బంది కానీ ఇక్కడ ఆయన రాగానే మున్సిపల్ సిబ్బంది కానీ అమలు సంఘం నాయకులు అంటే వారికి వినలేని ఇష్టము. వారికి ఇవాళ మేము ప్రత్యేకించి వాళ్ళ ఇష్టానుసారంగా మేము మున్సిపల్కు సంబంధించినటువంటి సిబ్బందికి మహిళా సోదరిమణులకు చీరలు, వీళ్ళకు పురుషులకు ఒక టమల్స్కు సంబంధించినటువంటి కార్యక్రమము చేపట్టడం. దీనికి మా హుస్నాబాద్ మండలము, పట్టణము లీడర్లు అందరూ మాకు కాంగ్రెస్ పార్టీ నాయకులు అందరూ మాకు వెనక ఉండి మాకు ప్రోత్సహిస్తారు. వారి అందరి ప్రోత్సహించడంతో ఈ కార్యక్రమం చేస్తాము. ఇప్పుడు వాళ్ళకి చీరల పంపిణీ కార్యక్రమం అంటే సంస్కృతి, సంప్రదాయం, ప్రేమ, ఆప్యాయత, రాజసం ఉట్టిపడే వేడుకలకు అనువైన ప్రదేశం ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్. కని విని ఎరుగని రీతిలో జరిగే మీ ఇంటి కళ్యాణ వైభోగానికి అందమైన కళ్యాణ వేదిక ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్. ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ ప్రత్యేకతలు: సువిశాలమైన వెడ్డింగ్ హాల్స్, సెంట్రలైజ్ ఏసీ బ్యాంకెట్ హాల్ మరియు విశాలమైన డైనింగ్ హాల్, వధువరుల కోసం ప్రత్యేక ఏసీ మరియు నాన్ ఏసీ గదులు, నక్షత్రాల వెలుగులో పచ్చని పచ్చికపై పార్టీల కోసం అనువైన గార్డెన్. ఎంఎల్ఎన్ కన్వెన్షన్ లో సీసీటీవీ పర్యవేక్షణతో పూర్తి భద్రత, 2000 వాహనాలు పార్కు చేసేందుకు సువిశాల పార్కింగ్ సౌకర్యం. మీ ఇంట జరిగే అన్ని శుభకార్యాలకు, పెళ్లి, రిసెప్షన్, ఎంగేజ్మెంట్, బర్త్డేస్, గెట్ టుగెదర్, కార్పొరేట్ ఈవెంట్స్, ఏ ఇతర శుభకార్యాలకైనా అందమైన వేదిక ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్. బుకింగ్ కోసం సంప్రదించండి 7550438888 మరియు 7550428888. మా అడ్రస్ చీర్యాల లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం ప్రక్కన, నియర్ ఔటర్ రింగ్ రోడ్, కీసరా జంక్షన్, చీర్యాల గ్రామం, మేడ్చల్ జిల్లా.